ప్రేమిస్తే మూవీ యాక్టర్ అయిన భరత్ గారు మెయిన్ రోల్లో నటించిన తన లేటెస్ట్ మూవీ అయిన కాళిదాస్ 2 మూవీ రివ్యూ. ఈ మూవీ గురించి సింపుల్గా చెప్పాల్సి వస్తే ఈ మూవీ పార్ట్ 1 చూస్తేనే పార్ట్ 2 అర్థమైద్ది. అండ్ అలాగే పార్ట్ 1కి పార్ట్ 2కి కనెక్షన్ ఏదో ఉంది. సో ఇవన్నిటిని పక్కన పెట్టేసి నేనైతే పార్ట్ 2 చూడడం అయితే జరిగింది. ఇక పార్ట్ 2 గురించి సింపుల్గా చెప్పాల్సి వస్తే పార్ట్ 2లో క్లైమాక్స్ పోర్షన్ని హ్యాండిల్ చేసిన విధానం, ప్రజెంట్ చేసిన విధానం నాకు చాలా బాగా నచ్చింది. ఓవరాల్ మూవీ మొత్తాన్ని ఆ విధంగా డైరెక్ట్ చేస్తుంటే ఈ మూవీ అనేది వేరే లెవెల్లో ఉండేదని ఫీలింగ్ అయితే కలిగింది. అంతేకాకుండా ఈ మూవీ యొక్క స్టోరీ పాయింట్ అనేది నాకు చాలా చాలా బాగా నచ్చింది. దానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఏంటంటే కొన్ని స్టోరీ పాయింట్లో రియాలిటీ అనేది లేకపోయినా కొంత ఫిక్షనల్గా యాడ్ చేసినా బాగుండేది అనమాట. ఎందుకంటే ఆ సిచ్యువేషన్లో ఆ చిన్నపిల్లని అక్కడికి తీసుకువెళ్ళడం అవసరమా, ఎందుకు తీసుకువెళ్ళరు, సో ఇలాంటి క్వశ్చన్స్కి తావివ్వకుండా సో ఒక ఫిక్షనల్గా ఆ సిచ్యువేషన్ అక్కడ అలా జరిగింది. సో ఆ పాయింట్ అనేది నాకు చాలా బాగా నచ్చింది. అంటే ఆ పాయింట్ని అంత క్రియేటివిటీగా ఆలోచించి రాసిన విధానం నాకు చాలా చాలా బాగా నచ్చిందని చెప్పుకోవచ్చు అన్నమాట. బట్ మూవీ గురించి సింపుల్గా చెప్పాల్సి వస్తే మూవీలో మెయిన్గా ఏంటంటే ఇది ఒక తమిళ్ మూవీ కాబట్టి తెలుగు డబ్బింగ్ అనేది నాకు అంతగా మ్యాచ్ అవ్వలేదు. సో తెలుగు డబ్బింగ్ మీద కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టుంటే బెటర్గా ఉండేది. బట్ మూవీలో ఓవరాల్ మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది చాలా బాగా ఎంగేజ్ చేసింది. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ తగ్గట్టుగా మూవీలో సీన్స్ అనేవి లేకపోవడం మూవీకి పెద్ద మైనస్ అనిపించింది. మెయిన్గా ఈ మూవీ ఏంటి, ఒక థ్రిల్ జోనర్లో ఉండే మూవీ అనమాట. సో అలా థ్రిల్ కలిగించేలాగా ఈ మూవీలో సీన్స్ అనేవి ఏమీ లేవని చెప్పుకోవచ్చు అన్నమాట. ముఖ్యంగా ఈ మూవీ స్టార్టింగ్లో అంటే ఈ మూవీ ఫస్ట్ హాఫ్లో స్టీఫన్ అనే ఒక క్యారెక్టర్ మీద అనుమానం పడినప్పుడు సో ఆ క్యారెక్టర్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది ఇంకొంచెం బెటర్గా ఉండాలన్నమాట. ఎందుకంటే తనని అనుమానిస్తాము అండ్ అలాగే తనని ద్వేషిస్తాం. సో ఆ వ్యక్తి మీద డౌట్ క్రియేట్ చేసేలాగా తన బిహేవియర్ అండ్ అలాగే తన యాటిట్యూడ్ ఉండాలన్నమాట. బట్ ఆ క్యారెక్టర్ అంత పర్ఫార్మెన్స్ని డెలివర్ చేయలేదు. సో దానివల్ల ఫస్ట్ హాఫ్లో ఆ స్టీఫన్ అనే క్యారెక్టర్ మీద మూవీ వెళ్ళినప్పటికీ బట్ ఫస్ట్ హాఫ్ అనేది అంతగా ఎంగేజ్ చేయలేదని ఫీలింగ్ అయితే కలిగింది. ఇక సెకండ్ హాఫ్కి వస్తే సెకండ్ హాఫ్లో కొన్ని పోర్షన్స్లో మూవీ అనేది ప్రెడిక్టబుల్గా వెళ్ళిపోతుంది అనమాట. సో మూవీలో కొన్ని పాయింట్లు మనం సింపుల్గా గెస్ చేయగలుగుతాం. సో ఈ మూవీలో మెయిన్గా ఏంటంటే పోలీసులు చేసే ఇన్వెస్టిగేషన్ కూడా అంత బలంగా అయితే ఉండదు. అంతేకాకుండా ఈ మూవీలో ఒక క్యారెక్టర్ అయితే ఉండిద్ది అనమాట. అంటే ఏసీబీ క్యారెక్టర్ ప్లే చేసిన భవానీ శ్రీ అనమాట. అంటే విడుదల మూవీలో హీరోయిన్ అని చెప్పొచ్చు. ఇంకా చెప్పాల్సి వస్తే జీవి ప్రకాష్ గారి చెల్లో అక్క అనమాట ఆమె. సో ఆమె ఈ మూవీలో ఒక పోలీస్ క్యారెక్టర్ అయితే ప్లే చేశారు. ఫస్ట్ ఆమెకి ఆ పోలీస్ క్యారెక్టర్ ఇవ్వడమే ఈ మూవీ టీం చేసిన పెద్ద తప్పులు నాకైతే అనిపించింది. ఎందుకంటే ఆ క్యారెక్టర్కి ఆమె అయితే అసలు సరిపోలేదు. ఆమె బదులు వేరే యాక్టర్తో ఆ రోల్ చేయించుంటే సో ఆ క్యారెక్టర్కి అండ్ అలాగే సినిమాకి ఆ క్యారెక్టర్ చాలా బాగా హెల్ప్ అయ్యేదని ఫీలింగ్ అయితే కలిగిందనమాట. ఇక ఈ మూవీ యొక్క స్టోరీ గురించి సింపుల్గా చెప్పాల్సి వస్తే ఒక అపార్ట్మెంట్లో ఒక చిన్నపిల్ల మిస్ అయిపోతుంది. సో ఆ మిస్ అయిపోయిన చిన్నపిల్ల కోసం పోలీసులు సర్చింగ్ చేస్తూ ఉంటారనమాట. ఫైనల్గా ఆ చిన్నపిల్ల ఏమైంది అండ్ అలాగే ఆ చిన్నపిల్ల మిస్ అవ్వడానికి దాని వెనకాల ఉన్న మిస్టరీని పోలీసులు ఎలా ఛేదించారు అనే పాయింట్ల మీద రిమైనింగ్ స్టోరీ ఉండిద్ది అనమాట. ఉన్నప్పటికీ ఈ మూవీలో మెయిన్ ఏంటంటే సో భరత్ గారు అంటే హీరో అయిన భరత్ గారు పర్ఫార్మెన్సే డీసెంట్గా అండ్ అలాగే సెటిల్గా ఉంది. మిగతా ఏ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ అనేది అంత బెటర్గా అయితే లేదనమాట. ఇంకా చెప్పాల్సి వస్తే ఈ మూవీలో ప్రకాష్ రాజ్ గారి క్యారెక్టర్ ఉండిద్ది. అండ్ అలాగే ఈ మూవీలో మరికొంత క్యారెక్టర్ని క్రియేట్ చేసి అంటే ఈ స్టోరీకిను ఆ క్యారెక్టర్కి ఉన్న సంబంధం ఏంటనేది నాకైతే అర్థం కాలేదనమాట. అంటే ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ ఒకటి, వీళ్ళు చూపించే సిచ్యువేషన్ ఒకటి. అండ్ అలాగే మూవీ స్టార్టింగ్లో కూడా అంటే ఈ మూవీ స్టోరీకి సంబంధం లేని కొన్ని సీన్స్ని తీసుకొచ్చి మూవీని సాగదీసిన ఫీలింగ్ లాగా నాకైతే అనిపించింది. అంతేకాకుండా మూవీలో మెయిన్గా ఏంటంటే డ్రామా అనేది అంత బలంగా వర్కౌట్ అవ్వలేదు. అంటే యాక్టర్స్ పర్ఫార్మెన్స్ సోసుగా ఉన్నప్పుడు డ్రామా కూడా సోసుగా అనిపించింది. బట్ ఎమోషన్స్ని కూడా ఏమైనా డెవలప్ చేస్తుంటే బాగుండేది అనమాట. అంటే ఒక చిన్నపిల్ల మిస్ అయిపోతుంది కాబట్టి ఆ చిన్నపిల్ల మిస్ అయిపోయినా వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు పడే బాధ అండ్ అలాగే ఆ చిన్నపిల్ల మీద వచ్చే కొన్ని సీన్స్, ఎమోషన్ సీన్స్, సో వాటిని ఇంకొంచెం బెటర్గా హ్యాండిల్ చేస్తుంటే బాగుండేదని ఫీలింగ్ అయితే నాకైతే అనిపించింది అనమాట. సో ఓవరాల్గా మూవీ గురించి సింపుల్గా చెప్పాల్సి వస్తే స్టోరీ పాయింట్ని చాలా క్రియేటివిటీగా రాసిన మన డైరెక్టర్ అంతే క్రియేటివిటీగా మూవీని డైరెక్ట్ చేయలేకపోయారు. అండ్ అలాగే అంతే థ్రిల్లింగ్తో మూవీని ప్రజెంట్ చేయలేకపోయారు. అదే మూవీకి పెద్ద మైనస్ అనిపించింది. సో ఓవరాల్గా ఇదండి కాళిదాస్ 2 మూవీ రివ్యూ. నా రివ్యూ నచ్చితే వీడియోకి ఒక చిన్న లైక్, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.